డే 16 వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ నేమ్ బరువు ఎలా పెరగాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా కొన్ని క్వశ్చన్స్తో ప్రారంభిద్దాం. మీరు కూడా ఎంత తిన్నా వెయిట్ పెరగడం లేదా? లేదంటే కొంచెం తిన్న వెంటనే మీరు ఆ స్టమక్ భాగం ఫుల్ఫిల్ అయ్యి ఇంకా తినబుద్ధి కావడం లేదా? ఫుడ్ తింటున్నప్పుడు ఎక్కువ వాటర్ తాగుతున్నారా? ఉంటుంటేనే కోపం వస్తుందా? నిద్ర కరెక్ట్ రాకపోవడం, లేదా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా మొహమాటంగా ఉందా, నేను అండర్ వెయిట్ లోపల ఉన్నాను ఒక నెగిటివ్ ఫీలింగ్ మీలో ఉందా? ఈ క్వశ్చన్స్ లో ఏ ఒక్క క్వశ్చన్ మీలో ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో మీ గురించే లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దీనిలో మొదటి పాయింట్ వచ్చేసి మన యొక్క జీర్ణ శక్తి అంటే అబ్జర్వేషన్ పవర్ అనేది తక్కువ ఉండడం. మనము ఒక ఇంటిలో నలుగురు ఉన్నట్లయితే నలుగురు సేమ్ ఫుడ్ తీసుకున్నా కానీ కొందరు అదే ఫుడ్ తిని వెయిట్ పెరుగుతుంటారు, కొందరు తగ్గుతుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క జీర్ణ శక్తి అంటే అబ్జర్వేషన్ పవర్ తక్కువ ఉండడం వల్ల మీరు రోజు చికెన్ తీసుకున్నా, మటన్, డ్రై ఫ్రూట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కానీ మీ యొక్క బాడీ అబ్జర్వేషన్ చేసుకోలేదు, దానివల్ల మీరు వెయిట్ పెరిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టీ గ్లాస్ ఉందనుకోండి, ఈ ఒక గ్లాస్ ఉంది, ఇది ఓన్లీ 300 ml ఉంటుంది. దీంట్లో మనం 1 లీటర్ వాటర్ పోస్తే అంతా బయటికి వెళ్ళి వృధా అవుతుంది. అదే విధంగా మన యొక్క జీర్ణ శక్తి పనిచేసే విధం పైన ఆధారపడి ఉంటుంది మన యొక్క వెయిట్ గెయిన్ అనేది. కాబట్టి అబ్జర్వేషన్ పవర్ తక్కువ కావడానికి కారణం ఏంటంటే చిన్న వయసు లోపలనే ఎక్కువ కష్టపడడం, టైం టు టైం ఫుడ్ తినకపోవడం, లేదంటే మన యొక్క డిసిప్లిన్ మెథడ్ లోపల లేకుండా ఏమన్నా స్ట్రెస్ గురైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా, ఇలాంటి మనలో ఏది ఉన్నా కానీ మన యొక్క అబ్జర్వేషన్ పవర్ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మీరు ఫుడ్ తినాలని అనిపిస్తుంది, కొంచెం తిన్న తర్వాత మనకు స్టమక్ ఫిల్అప్ కావడం, తర్వాత తిందంలే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకోసం అంటే ఫుడ్ని చూసిన వెంటనే విరక్తి రావడం. ఈ విధంగా ఉన్న థర్డ్ది మీకు ఉంటుంటేనే మీ యొక్క మైండ్ చేంజ్ అవుతుంటుంది, బాగా కోపం రావడం, మైండ్ డౌన్ కావడం. ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు బాడీ లోపల హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ కావడం. నెక్స్ట్ నిద్ర కరెక్ట్ లేకపోయినా, నిద్ర అంటే మీరు టైం టు టైం పండుకోకపోయినా కానీ వాకింగ్, ఎక్సర్సైజ్, ఫుడ్ ఇంటేక్ ఇవన్నీ. అండ్ ఫోర్త్ది లాస్ట్ది వచ్చేసి మీ యొక్క ఫుడ్ టైమింగ్స్ లోపల ఎక్కువ వాటర్ ఇంటేక్ తాగడం, టీ లేదా కాఫీ, లేదంటే ఫుడ్ తీసుకుంటున్న సమయం లోపల వాటర్ ఎక్కువ. ఇది ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ మీకు అర్థమైంది. ఇప్పుడు మీరు గుర్తుంచుకోండి, మీరు మీ యొక్క శరీరంలో ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకుంటే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారా? ఎంత తిన్నా వెయిట్ పెరగకపోవడం, కొంచెం తిన్నగానే ఫుడ్ స్టమక్ ఫిల్అప్ కావడం, ఉంటుంటేనే కోపం రావడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏది ఉన్నా కానీ ఒక మెడిసిన్ ఒక విధంగా ఆ ప్రాసెస్ లోపల వెళ్తే చాలా హార్డ్ అవుతుంది. మీరు ఆరోగ్యకరంగా వెయిట్ పెరగాలంటే మీ యొక్క జీర్ణ శక్తిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, అబ్జర్వేషన్ పవర్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోవడానికి మీకంటూ ఒక పర్సనల్ హెల్త్ కోచ్ అవసరం ఉంటుంది. పర్సనల్ హెల్త్ కోచ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అన్ని పనులు టైం టు టైం చేస్తారు. ఎందుకోసం అంటే క్యాలరీస్ లోపల లో క్యాలరీ ఉంటుంది, హై క్యాలరీ ఉంటుంది. మీరు ఏ విధంగా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే వెయిట్ పెరుగుతారు. లేదంటే ఇన్బ్యాలెన్స్ లో మీరు ఏమైనా వెయిట్ గెయిన్ కోసం ట్రై చేసినా కానీ వెయిట్ పెరిగినా అది అన్హెల్దీ వెయిట్ గెయిన్. మన యొక్క చెస్ట్ భాగం నుంచి పైనకి ఈ విధంగా ఫిట్గా ఉండాలి, ఒక స్టమక్ భాగం డౌన్ ఉండాలి, బీ షేప్ లోపల ఉండాలి. కానీ మీ యొక్క బాడీ స్ట్రక్చర్ అనారోగ్యకరంగా బరువు పెరగడం అంటే చికెన్, మటన్, బీర్లు, బిర్యానీలు ఇలాంటివి తిని ఎట్లన్నా పెరగచ్చు. కానీ ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే మీకు ఒక కోచ్ కంపల్సరీ నీడ్ ఉంటాడు. మీరు గిట్టంగా ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ తోనే ఇబ్బంది పడుతున్నట్లయితే, అండర్ వెయిట్ లోపల ఉండడం వల్ల బయటికి వెళ్ళి గ్రూప్ తో కలవకపోవడం, కలిసిన కానీ ఒక ఫోటో దిగాలని అనిపించకపోవడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా సరే నాకు పర్సనల్ గా కన్సల్ట్ కండి. మీ యొక్క బాడీ గురించి క్లియర్ గా తెలుసుకొని మీకంటూ మీరు వెయిట్ గెయిన్ అయ్యే విధంగా ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఏం చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీకు కోచింగ్ అందిస్తాను. ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, నైబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. మీరు కూడా వెయిట్ గెయిన్ కావాలనుకుంటే నా నెంబర్ ఇస్తా, కన్సల్ట్ కండి 7013205174. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీ అందరికీ.